అండ్ ఈ తొలి ఏకాదశి కారణంగా నేను వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి మన ఇందిరాగాంధీ జంక్షన్లో సంతోష్ మాత గుడి వెనక అయితే ఉంటుందండి మన టెక్కలిలో. అండ్ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ మనం వచ్చేసి గంట స్తంభం దగ్గర దీపారాధన చేసి అండ్ కొబ్బరికాయ కొట్టేసుకొని గరుడ పూజ అయితే చేసేసుకొని మనం స్వామివారి కోసం అయితే లైన్లో నిల్చోవాలి. అండ్ ఇక్కడే మనకు లక్ష్మీదేవి దర్శనం అండ్ గోదాదేవి దర్శనం అయితే దొరుకుతుందండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ గుడికి వెళ్ళగానే నాకు ఒక పీస్ఫుల్ మైండ్ అయితే వచ్చేస్తుందండి. సో చాలా పీస్ ఆఫ్ మైండ్ అయిపోతాము, అన్ని స్ట్రెస్సెస్ అన్నీ రిలీఫ్ అయిపోతాయి అనమాట. సో మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. అండ్ తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అని అంటే మనకి ఇది శయన ఏకాదశి అని కూడా అంటారనమాట. సో ఎందుకు అని అంటే స్వామివారు గాఢ నిద్రలోకి వెళ్తారు, సో దానిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సో ఇది ఆషాఢ మాసంలో అయితే వస్తుంది. అండ్ 10:30కి చూసారు ఎంత పెద్ద లైన్ అయితే ఉందో. సో మీరు కూడా తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి.